ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. బచ్చల కూర టమాటా ఎలా వండాలో వీడియోలు చూపెడతా. ముందుగానే దానికి కావాల్సిన ఐటెంలన్నీ కోసి రెడీ పెట్టుకున్నాం. స్టవ్ అంటు పెట్టినాం. స్టవ్ పైన మట్టి కంచులు పెట్టినాం. అందులో అరపావడు ఆవాల నూనె పోసుకున్నాం. ఒక చెంచాడు పోపిత్తులు, చెంచాడు జీలకర్ర, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కళ్యామాకు, పచ్చిమిరపకాయలు దూరగా గోలించుకోవాలి. చెంచాడు పసుపు, చెంచాడు ఇంగు, అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా గోలించుకోవాలి. కొత్తిమీర, మెంతి, పుదీనా, బచ్చల కూర వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. 2 చెంచాల కారపొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. టమాటా వేసుకోవాలి. మొత్తం ఇలా కలుపుకోవాలి. కలిపి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత దీన్ని మెత్తగా రుబ్బాలి. కూర ఉడికింది. ఇది మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఈ మట్టి కంచులు అంటుతాను కాబట్టి అడుగంటుకుంటుంది. మధ్య మధ్య కలపాలి. ఇప్పుడు ఉడికింది. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. దీన్ని మెత్తగా రుద్దాలి. ఇలా మెత్తగా రుద్దాలి. బచ్చల కూర టమాటా మెత్తగా, ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. బచ్చల కూర టమాటా రెడీ అయింది. కూర గుమగుమలాడుతుంది. వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది, మళ్ళీగా ఉంటుంది. చపాతీతోటి కానీ అన్నంతో కానీ తినవచ్చు. బచ్చల కూర ఆరోగ్యానికి చాలా మంచిది.